మీనాని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన బాలు. మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చెయ్యండి. బాలు మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందా, ఏమైపోయిందా అని ఇక మీనానైతే వెతుక్కుంటూ ఆ పెద్దవాళ్ళు ఉండే వీధిలోకైతే వస్తాడు. అలా వచ్చిన బాలుని చూసి ఇక అతనైతే బాలుయే కదా, మీనా గురించి చెప్పాలి రా అంటూ ఇక ఆ పెద్దవాడిని తీసుకువెళ్తాడు. బాలు అయితే ఇక అలాగా కారులో వెళ్ళిపోతూ ఉంటే, బాబు బాలు ఆగు, బాలు ఆగు అంటూ ఆ పెద్దాయన అయితే వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే అద్దంలో నుంచి చూసిన బాలు అయితే కారు ఆపి, అయ్యో ఏంటి పెద్దాయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతుంటే, బాబు మీనా మీనా అని అంటూ ఉంటాడు ఆయాసపడుతూ. మీనానా, మీనాకేమైంది పెద్దాయన చెప్పు అని అడుగుతూ ఉంటే, బాబు మీ ఆవిడ మీనాని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మేము కాపాడదామని ఎంతో ప్రయత్నించాము, కానీ మమ్మల్ని కొట్టేసి మీనాని తీసుకువెళ్ళిపోయారు బాబు అని అంటూ ఉంటే, అప్పుడే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటారు. అవునా, మీనాని ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటూ బాలు అయితే కంగారు పడిపోతాడు. ఇదిగో బాబు ఇక్కడే మీనాని కిడ్నాప్ చేశారు, ఇదిగో బైక్ కూడా ఇక్కడే పడిపోయింది అని అంటూ బైక్ని చూపిస్తారు. అప్పుడు ఇక మీనా బైక్ చూసి మీనా కిడ్నాప్ అయిందని ఇక తెలుసుకొని బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మీనాని కిడ్నాప్ చేసి ఎటువైపుకి తీసుకువెళ్లారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇంకా బాలు అలా అన్న తర్వాత, ఇదిగో బాబు ఇదిగో ఈ రోడ్లోనే తీసుకువెళ్లారు, నేరుగా వెళ్ళారు అని అంటూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు ఇక బాలు అయితే ఇక ఆ రోడ్డుకి మొత్తం కూడా వెతుకుతూ ఆ రోడ్డులోనే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అప్పుడు ఇక బాలుకి అయితే మీనా చీర కొంగు చిరిగిపోయి కారులో నుంచి ఇక ఆ ముక్క అయితే పడిపోతుంది కదా, ఆ చీర చెంగు ముక్క అయితే దొరుకుతుంది. అప్పుడే అది చూస్తాడు. పక్కనే ఉన్న రాజేష్ అయితే, రే ఏంట్రా ఇది అని అంటూ ఉంటే, నేను మొన్న మీనాకి చీర గిఫ్ట్గా తీసుకొచ్చాన్రా, నేను ఇంటికి వచ్చేసరికి ఈరోజు ఈ చీర కట్టుకొని నువ్వు నవ్వుతూ నాకు కనిపించాలని నేను మీనాని అడిగాను. అప్పుడు మీనా సరేనండి మీరు వచ్చేసరికి ఈ కొత్త చీర కట్టుకొని మీ ముందు నుంచుంటాను అంటూ మీనా కూడా నాకు చెప్పింది. నాకు మాట ఇచ్చినట్టే ఈరోజు ఈ చీర కట్టుకుంది. ఇదే నేను తనకి ఇచ్చిన చీర అంటే రౌడీలు ఇటువైపే మీనాని తీసుకువెళ్లారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రాజేష్ అయితే, మరి ఇక్కడ చాలా ఇల్లున్నాయిరా, అసలు మీనాని ఎక్కడ దాచిపెట్టారో ఎలా తెలుస్తుంది, ఏ ఇంట్లో ఉందో ఎలా తెలుస్తుందిరా అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడే ఇక బాలు అయితే అంతా కూడా గుర్తు చేసుకుంటాడు. రే నాకు ఆ ఫోన్ వచ్చింది కదా, మీనా అక్కడుంది ఇక్కడుందని, ఆ గుణాగాడే చేశాడని అనుకున్నాం కదా, ఆ ఫోన్లో నాకు దేవుడు గుడి గంట వినపడింది, గంట సౌండ్ నాకు వినిపించింది. అంటే మీనా కిడ్నాప్ అయిన దగ్గరలోనే ఎక్కడో గుడుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక బాలు అలా అన్న తర్వాత, అయితే ఇక్కడెక్కడైనా గుడుందేమో చూద్దాం పదరా అని అంటూ రాజేష్ బాలు ఇద్దరూ కూడా ఇక వెతుకుతూ ఉంటారు. ఇంతలో అలా వెతుకుతూ ఉండగానే అప్పుడే ఇంకా గుడి అయితే కనపడుతుంది. ఇక గుడి కనిపించేసరికి బాలు అయితే, ఇరే ఈ చుట్టుపక్కల ఈ ఏరియాలో ఈ ఒక్క గుడే ఉందని విన్నాను, అయితే ఇక్కడే ఎక్కడో మీనాని దాచిపెట్టుంటారా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా మొత్తం కూడా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా మళ్ళీ అనుకోకుండా దినేష్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. ఏంటి నీ భార్య కోసం ఇంకా నువ్వు వెతుకుతూనే ఉన్నావా అని అంటూ ఉంటే, అవును అసలు ఎక్కడున్నావురా నువ్వు చెప్పరా అని బాలు అంటాడు. మళ్ళీ గుడి గంటలైతే మోగుతాయి. అప్పుడే ఇక గుడి గంటలు మోగుతాం బాలు కూడా చూస్తాడు, వింటాడు. అంటే ఇక్కడ ఎక్కడో ఉంది మీనా, ఇక్కడ దగ్గరలోనే గుడి గంటలు మోగుతున్నాయంటే ఎక్కడ ఉన్నది అని బాలుకైతే అనుమానం వస్తుంది. అప్పుడు ఇక దినేష్ ఫోన్ పెట్టేస్తాడు బాలు. మొత్తం చూస్తూ ఉండగా ఒక రౌడీ అయితే కనపడతాడు ఒక ఇంట్లో. అతన్ని చూస్తుంటే రౌడీలాగే ఉన్నాడు, ఖచ్చితంగా మీనా ఆ ఇంట్లోనే ఉండుంటుంది అని బాలుకైతే అర్థమైపోతుంది. అప్పుడు ఇక బాలు అయితే పరిగెత్తుకుంటూ ఇక మీనా కోసం వెళ్తూ ఉంటాడు. అలా మీనా కోసం వస్తున్న బాలుని చూసి కిటికీలో నుంచి దినేష్ అయితే బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు.
బాలుని చూసి షాక్ అయిపోతూ ఈ బాలుగాడు కనిపెట్టేశాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని గుణాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక గుణాకి ఫోన్ చేసి బాలు వచ్చేస్తున్నాడని దినేష్ చెప్పిన తర్వాత ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. అయితే ఇక షాక్ అయిపోతూ గుణ దినేష్ని ఇలా అంటూ ఉంటాడు, ఏ దినేష్, నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయ్, నిన్ను గుర్తుపట్టాడంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, నిజాలన్నీ బయటపడిపోతాయి. ఇప్పుడు వాడు నువ్వు జైల్లో ఉన్నావా అని అనుకుంటున్నాడు, నువ్వు గనక కనిపించావంటే నేను కూడా ఇరుక్కుంటాను, వెంటనే పారిపోయి వచ్చేసేయ్, అక్కడ రౌడీలున్నారుగా చూసుకుంటారు అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే దినేష్ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన తర్వాత ఇక రౌడీలు అయితే బాలుని లోపలికి రాకుండా అడ్డుకుంటారు. ఎవర్రా మీరు, ఏంటి ఇలా వస్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రౌడీలను చితకబోతాడు బాలు. ఇక రౌడీల్ని కొట్టి బాలు అయితే లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మీనా బాలుని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నేను ఇక్కడున్న సంగతి మీకు తెలుస్తుందో లేదో, అసలు మిమ్మల్ని నేను చూడగలుగుతానో లేదో అని అనుకున్నానండి అంటూ మీనా అయితే బాలుని కౌగిలించుకుంటుంది. ఎవరు మీనా వీళ్ళు, నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. నాకు తెలీదండి, వీళ్ళు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, పద ఇక్కడి నుంచి వెళ్దాం అని బాలు అయితే మీనాని తీసుకొని బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మీనా అయితే బాలుని పట్టుకొని ఏడుస్తుంది. కామాక్షి ఆంటీ పిన్ని వాళ్ళ ఇంట్లో నేనే డబ్బులు తీశానని కామాక్షి పిన్ని నా మీద అనుమానించిందంట, అత్తయ్య నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు అని చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే మీనాని తీసుకొని ఈ రౌడీల సంగతి తర్వాత చూద్దాం, నిన్నసలు ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో అనేది తర్వాత చూసుకుందాం, ఇప్పుడు మాత్రం వెళ్ళి అసలు ఈ దొంగతనం ఏంటో, ఎవరు తీశారో ఆ డబ్బులు మొత్తం తేల్చాలి, నీ మీద పడ్డ నిందని చెరిపేస్తాను అని బాలు అయితే ఇక అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు మీనాని తీసుకొని కామాక్షి ఇంటికైతే వెళ్తాడు. వాళ్ళిద్దరిని చూసి కామాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటత్తా, మమ్మల్ని చూసి నువ్వు షాక్ అవుతున్నావేంటి అని అంటూ ఉంటాడు బాలు. అయితే మీ ఇంట్లో డబ్బులు కొట్టేసిన మీనా నిన్ను చూసి తలదించుకొని తప్పు చేసిందల్లా నిలబడాలి, కానీ తను ధైర్యంగానే ఉంది, నువ్వేంటి అలాగా తడబడిపోతున్నావు అని అంటూ ఉంటే, రే బాలు, మీనా డబ్బులు తీసిందని ఎవరన్నారా అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక కామాక్షి అన్న మాటలకి, నువ్వే కదత్తా మా అమ్మ దగ్గర మీనానే వంటగదిలోకి వెళ్ళింది, ఆ డబ్బులు దొంగతనం చేసిందని మా అమ్మకి చెప్పావంట కదా, మా అమ్మ మీనాని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఇప్పుడు కూడా మీనా ఇంట్లో కనపడకుండా మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు, అది కూడా తెలియకుండా మీనా ఇంటికి రాలేదని, ఏమైపోయిందంటే ఎక్కడ దొంగతనం చేయడానికి వెళ్ళిందో, ఎవరి కొంపలు కూల్చబోతుందా అంటూ మీనా గురించి ఎంతో నీచంగా మాట్లాడారత్తా, నిజం చెప్పు, మీనా దొంగతనం చేసేదల్లా కనపడుతుందా అని అంటూ ఉంటే, రే బాలు, మీనా ఏమీ దొంగతనం చేయలేదని నాకు తెలుసురా అని అంటూ ఉంటుంది కామాక్షి. కానీ మీ అమ్మే ఆ డబ్బులు పోయాయి అనేసరికి మీనానే కదా వంటగదిలో నుంచి వచ్చింది, మీనానే ఖచ్చితంగా ఆ డబ్బులు తీసిందని మీనా మీద నింద వేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అంటే నువ్వేమీ అనలేదు, మా అమ్మాయి నింద వేసిందా, అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ ఇంట్లో డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇద్దాం, అసలు దొంగ ఎవరో బయటపడతారు అని బాలు అయితే అంటాడు. అప్పుడు ఇక బాలు అన్న మాటకి ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే, రే, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి నేనేం చెప్తానురా, పోలీస్ స్టేషన్లో నాకేం సంబంధం అని అంటూ ఉంటుంది కామాక్షి భయపడుతూ. అదేంటత్తా, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, డబ్బులు పోయాయి నీయే కదా, మరి నువ్వే కదా పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పాల్సింది అని అడుగుతూ ఉంటాడు బాలు. రే, అసలు ఆ డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదురా, ఆ 2 లక్షలు నావి కాదు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని బాలు మీనా షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా మీనా, ఆ 2 లక్షలు అసలు నావి కాదు, అవి మీ అత్తగారియే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావత్తా, మా అమ్మకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనగానే, మీ నాన్న చెప్పినా కూడా
మీ నాన్న బ్రతిమలాడినా కూడా కేసు వాపస్ తీసుకొని ప్రభావతి వదిన లాయర్ వచ్చాడు. లాయర్ వచ్చిన తర్వాత కూడా నేను అతని మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నా డబ్బులే కొట్టేస్తాడా? వాడికి జీవితం పోతే ఏంటి, భవిష్యత్తు పోతే ఏంటి అని శివ గురించి అసలు కేసు వాపస్ తీసుకోనని చెప్పింది. తర్వాత ఇది కోర్టుకి వెళ్తే మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాలకి డబ్బులు తిరిగొస్తాయో చెప్పలేము. అసలు తిరిగొస్తాయో లేదో కూడా చెప్పలేం. ఈలోపు మీకు కోర్టు ఖర్చులు ఎక్కువైపోతాయి. లాయర్ ఖర్చులకి మీకు దగ్గర పోయిన మొత్తం ఆ 1,00,000 కన్నా ఇంకా డబుల్ రెట్లు అవుతాయి. మరి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు కేసు వాపస్ తీసుకుంటామంటే 2,00,000 ఇస్తానని లాయర్ చెప్పడంతో ఆ 2,00,000 తీసుకొని మీ అమ్మ అయితే కేసు వాపస్ తీసుకుందిరా. ఆ 2,00,000 నా దగ్గరే పెట్టింది, కానీ అయ్యే పోయాయి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది కామాక్షి. అప్పుడే కామాక్షి అన్న మాటలకి బాలు అయితే మా అమ్మ ఇంతకి తెగించిందా, ఇంత మోసం చేసిందా, ఇప్పుడు కూడా మళ్ళీ మా నాన్నని మోసం చేసి ఇలాగా దిగజారిపోయిందని డబ్బు కోసం అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు. అత్త, నువ్వు వచ్చి ఇలాగా ఆ డబ్బులు మా అమ్మవేనని మా నాన్న ముందు చెప్పాలి అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే, తర్వాత మీ అమ్మ నన్ను ఉతికారేస్తుందిరా, అమ్మో నేను చెప్పలేను అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక సరే, రంగమ్మ ఉన్నాడా ఇంట్లో, మా అమ్మతో చేరి నువ్వు కూడా ఇలాంటి వేషాలు వేస్తున్నావని చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు. రే రే, మీ మావి దాకా ఎందుకు లేరా, నేను వస్తానులే అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇక కామాక్షిని తీసుకొని బాలు మీనా ఇంటికైతే బయలుదేరుతారు. అలా బాలు మీనా ముందు లోపలికైతే వస్తారు. అప్పుడు ఇంటికి వస్తున్న మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అంటే బాలు వెళ్ళి మీనాను కాపాడి ఇంటికి తీసుకువచ్చేస్తున్నాడు. అసలు ఆ గుణగాడు ఏం చేస్తున్నాడు అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా ఇంట్లోకి రావడమే మొదలు పెట్టేస్తుంది. ఏంటమ్మా మహారాణి, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్ళావు. అయినా నీ భర్త వచ్చేసరికి కనపడకుండా వెళ్ళిపోతే అప్పుడు నీ భర్త ఇంట్లో వాళ్ళందరినీ కూడా గొడవపడి వీళ్ళందరి మీద అరిచి మా మీద నిందలు వేసి నిన్ను వెతుక్కోవడానికి వస్తాడని భలేగా డ్రామాలాడావే అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేకపోతే ఆ 2,00,000తో ఎక్కడికైనా జల్సా చేయడానికి వెళ్ళావా అని అనగానే ఇక బాలు అయితే నోర్ముయ్ అని అంటూ ఉంటాడు. ఏంట్రా, కన్న తల్లిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం కావడం లేదా, మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు అయితే చెయ్యని తప్పుని, చెయ్యని నేరాన్ని నా భార్య మీదకి నెట్టి నువ్వు తప్పు చేయనట్టు ఇప్పుడు నా భార్యని నిందిస్తూ ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అమ్మ మీనా, ఏమైపోయావమ్మా, మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అంటూ ఉంటాడు సత్యం. అది మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. చెప్పు, ఆ 2,00,000తో జల్సా చేయడానికి వెళ్తున్నానని చెప్పు అని అనగానే అప్పుడేక ఆ మాట విని సత్యం అయితే ప్రభావతిని తిడతాడు. నీకు అసలు బుద్ధుందా? కోడలు కనిపించక ఇప్పటికి ఇంటికి వస్తే కనిపించి అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే పాపం 2,00,000 పోగొట్టుకున్నా వాళ్ళు అలాగే కదా నాన్న మాట్లాడేది అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఊరికనే వచ్చిన సొమ్ముని మీనా రూపాయి కూడా ముట్టుకోదు. ఊరుకునే వస్తే సొమ్ము, అసలు భర్తని కూడా పక్కన పెట్టి కొంతమంది ఆడవాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారు అని బాలు అయితే ప్రభావతి వైపు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యం అయితే రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనగానే అవునన్నా, అసలు మీనా కనిపించకుండా ఎందుకు పోయిందో తెలుసా, మీనాని ఎవరు రౌడీలు కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏంటి మీనా, నిన్ను కిడ్నాప్ చేశారా అని శృతి షాక్ అయిపోయి అడుగుతుంది. అవును శృతి, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, గదిలో బంధించారు కట్టేసి. తర్వాత ఈయనే తన తెలివితేటలతో నేనెక్కడున్నానో కనిపెట్టి అక్కడికి వచ్చి ఆ రౌడీలను చితకబాది నన్ను కాపాడుకున్నారు అని మీనా అయితే చెప్తుంది. అబ్బా, ఏం కదల్లేర్రా, అంటే ఇది కిడ్నాప్ అయిందంటే ఆ 2,00,000 గురించి మర్చిపోతాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ 2,00,000 గురించి మర్చిపోవడానికి మీరు భలేగా కథలు అల్లుతున్నారే అని అనగానే కథలు అల్లేది
నువ్వు కానీ మేం కాదమ్మా అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బు పోతే నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అంటూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నావు? కామాక్షి నా బెస్ట్ ఫ్రెండు, అందుకనే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందులోనూ మీనానే దొంగతనం చేసిందని స్పష్టంగా చెప్తుంది కామాక్షి అని అంటూ ఉంటే, అవునా కామాక్షి అత్త, లోపలికి రా, మీనానే దొంగతనం చేసిందని గ్యారంటీ ఇస్తావా నువ్వు అని కామాక్షిని తీసుకువచ్చి బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక కామాక్షి అంటూ ఉంటుంది, అసలు ఆ డబ్బుల విషయంలో మీనా ఏ తప్పు చేయలేదు. ఎవరో కావాలని మీనా మీద ఈ నింద వేశారు. ఎవరో డబ్బు తీసేసి మీనా ఆ గదికి వెళ్ళేసరికి మీనానే దొంగతనం చేసిందని అందరూ కూడా అనుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా మీనా మీద అనుమానం ఉందన్నావు అని అంటూ ఉంటే, ఇంకా ఆపుతావా నీ నాటకాలు? అసలు ఆ 2 లక్షలు కామాక్షి అత్తయ్యవే కాదు, ఆ 2 లక్షలు మీ ఆవిడవే నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, మీ అమ్మకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మీ అమ్మ డబ్బులు అంటున్నావు అని అనగానే, శివ కేసు వాపస్ తీసుకోవడానికి 2 లక్షలు లంచం తీసుకుంది నాన్న నీ భార్య అని అంటూ నిజాన్ని బయట పెడతాడు బాలు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను అలా తీసుకోవడం ఏంటి అని అంటూ తడబడుతూ ఉంటుంది. కామాక్షి అత్తయ్య నాకు మొత్తం నిజాలన్నీ కూడా చెప్పింది. నువ్వు తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే కామాక్షి వైపు కోపంగా చూస్తుంది ప్రభావతి. కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే, ఏంటి కామాక్షి ఇదంతా అని అంటూ ఉంటే, పోలీస్ కేసు పెడతానని బాలు బెదిరించాడు వదినా, అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది కామాక్షి. తర్వాత ఇక కామాక్షి అలా అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే, చూసావా నాన్న, తను లంచం తీసుకున్న డబ్బులు పోయాయని పాపం అమ్మ ఎంత విలవిలలాడిపోయిందో. తన కష్టం కానిది 1 రూపాయి కూడా తీసుకొని మీనా ఈరోజు 2 లక్షలు తీసుకుందని ఈవిడ గారు ఇంట్లో వాళ్ళందరి ముందు ఎంతలా అవమానించింది, కొట్టబోయింది. మరి భర్తకి కూడా తెలియకుండా లాయర్ దగ్గర లంచం తీసుకొని ఆ 2 లక్షలు కామాక్షి అత్తయ్య ఇంట్లో దాచిపెట్టి మీ భార్య మిమ్మల్ని ఎంత మోసం చేసింది నాన్న అని అంటూ ఉంటే, అప్పుడు ఇక బాలు అన్న మాటలకి ప్రభావతి, రే ఎక్కువ మాట్లాడుకో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి చంప పగలగొడతాడు సత్యం. ప్రభావతి చంప పగలగొట్టి సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇంత మోసం చేస్తావా, నువ్వు ఇంతకి దిగజారిపోతావా అని అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే ప్రభావతిని, కామాక్షి ఉదయం నుంచి మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. సత్యం, ఉదయమే రోహిణి వచ్చింది, రోహిణికి కూడా ఈ డబ్బుల విషయం తెలుసు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి రోహిణి వైపు కోపంగా చూస్తారు. ఇక ప్రభావతి కూడా, ఏంటి కామాక్షి నువ్వు అనేది, రోహిణి వచ్చి నిన్ను డబ్బుల గురించి అడిగిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటొదినా నీకు తెలీదా అని అడుగుతూ ఉంటే, తను నాకేం చెప్పొస్తుందని తెలియడానికి అని ప్రభావతి అంటుంది. అయ్యో అత్త, నువ్వు అలా అనుకో, అసలే పార్లమ్మ కోటీశ్వరరాలు, తనని నువ్వు దొంగ అంటున్నావా ఏంటి? మా అమ్మ అస్సలు కూడా అలా అనుకోదు. పేదవాళ్ళకి మాత్రమే డబ్బులు అవసరం, ధనికులకి డబ్బులు అవసరం లేదు, వాళ్ళందరూ నిల్వ చేసుకోవడానికి తప్ప అని మా అమ్మ ఉద్దేశం, అంతే తప్ప ఇప్పుడు నువ్వు తిరిగి తిరిగి రోహిణి పేరు చెప్పావనుకో, రోహిణిని నమ్మదు కదా, మీనాని ఇదంతా చేసిందని మరో నాటకం మొదలవుతుంది అని బాలు అంటాడు. అప్పుడు ఇక సత్యమైతే, నీది గాని సొమ్ముని తీసుకొని నువ్వు మీనాని బాలుని ఎంత బాధ పెట్టావో, ఎన్నెన్ని మాటలు అన్నావో వాటికి నువ్వు బదులు తీర్చాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం. ముందు మీనాకి క్షమాపణ చెప్పు అని సత్యం అనేసరికి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో బాలు అయితే, మీనా ఆ 2 లక్షలు అసలు ఎక్కడికి పోయాయో, ఎవరు తీశారో మొత్తం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ మొదలు పెట్టిస్తాను, అప్పుడు అందరూ కూడా బయటికి వస్తారు అని అంటూ ఉంటాడు బాలు. పద మీనా, వెళ్ళి పోలీస్ కేసు పెడదాం అని బాలు అంటూ ఉంటే, అప్పుడే ఒక్కసారి ఇక ప్రభావతి అయితే, పోలీస్ కేసు పెడితే మళ్ళీ పోలీసులు లోపల కూర్చున్నందుకు
వాళ్ళకి పోలీసులకి డబ్బులు ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే తర్వాత రోహిణి కూడా పోలీస్ కేసు అనేసరికి తను కూడా తడబడిపోతుంది. అప్పుడే ప్రభావతి, మీరు కోరుకున్నట్టే నేను తనకి క్షమాపణ చెప్తాను మీనాకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి 2 చేతులు జోడించి మీనాకి క్షమాపణ అయితే చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.